హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, మామూలుగా వాల్కు ప్యానలింగ్ చేస్తారు. మామూలుగా ఎక్కడైనా హాల్స్లోనైనా లేకపోతే ఇంట్లోనైనా ఒక బెడ్రూమ్లో ఒక వాల్కు ప్యానలింగ్ చేసుకోవాలనుకోండి. అంటే మంచి లుక్ కోసం ఒక వాల్కు ప్యానలింగ్ చేసుకోవాలనుకోండి. ఆ ప్యానలింగ్ అనేది వెనీర్ ప్యానలింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెనీర్ ప్యానలింగ్ అంటే వీటి టీకుడ్ లాగానే ఉంటుంది, టోటలీ టీకుడ్ లాగానే ఉంటుంది. దాన్ని పాలిష్ చేస్తే టీకుడ్ లాగా, ఫుల్ టీకుడ్ లాగా మంచిగా నీట్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా డార్క్ కలర్ తీసుకున్నట్లయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ వెనీర్ ప్యానలింగ్ అనేది 4mm వెనీర్తో చేస్తారు. దీనికి చేయాల్సినప్పుడు ఫస్ట్ మనకు ఏంటంటే, మనము 10 ఫీట్ వాళ్ళు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఫ్రేమ్ వర్క్ ఒకటి కొట్టాలి. ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉదాహరణలో మనము 1 ఇంచ్ బై 1 ఇంచు ఫ్రేమ్ వర్క్ అంటే చాలా చిన్న సైజే. దాన్ని మన 2 ఫీట్ బై 2 ఫీట్ విడ్త్ సెంటర్ టు సెంటరు వాల్కు కొట్టాలి. ఫ్రేమ్ వర్క్ వాల్కు కొట్టాలి. దాని తర్వాత 1 ఇంచ్ బై 1 ఇంచ్ అంటే 25mm థిక్నెస్ వస్తుంది. దాని తర్వాత దాని ప్యాకింగ్, వాల్ లెవెల్స్ ప్యాకింగ్ చేసుకుంటానికి వెనక చిన్న ప్లై ముక్కలు ఇచ్చి దాని మీద ఇది ఫ్రేమ్ వర్క్ కొట్టాలి. అప్పుడు ఒక లెవెల్లో వస్తుంది. ఒక లెవెల్ అనేది సెట్ అయిన తర్వాత, లెవెల్ అనేది కరెక్ట్గా వర్టికల్ ఫేస్ అయిన తర్వాత దాని మీద 6mm ప్లైని కొట్టాల్సి వస్తుంది. 6mm ప్లై కొట్టాల్సి వస్తుంది. ఆ 6mm ప్లై మీద అది 6mm ప్లై కూడా ఫిక్స్ అయిన తర్వాత దాన్ని అంతా లెవెల్ చూసుకొని దాని మీద 4mm వెనీర్ అతికిస్తారు. దాని మీద ఈ 4mm వెనీర్ పేస్ట్ చేస్తారు. అక్కడ సన్న నెయిల్స్ కూడా కొడతారు, పేస్ట్ చేస్తారు అన్నమాట. పేస్ట్ చేసి దాన్ని ఆ లాస్ట్కి వచ్చేసి అంతా ఒక ఫినిష్ అయిన తర్వాత దాన్ని పాలిష్ చేస్తారు. పాలిష్ చేస్తే టీకుడ్ షేప్లో, టీకుడ్ గ్రేస్ తోటి చాలా నీట్గా వాల్ ప్యానలింగ్ అనేది మనకు వస్తుంది. సో ఈ వాల్ ప్యానలింగ్ అనేది మనం దాని కాస్ట్ ఎలా అరైవ్ అవుతామంటే ఆ విధానాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇంకోటి, ఈ కాస్ట్ అనేది ప్రజెంట్ ఇక్కడున్న మార్కెట్ రేట్ల ప్రకారం చేస్తున్నాను. అది వేరు ప్లేసెస్లో వేరు మార్కెట్ రేట్లు ఉంటాయి. సో మార్కెట్ రేట్లు డిఫరెంట్ అయినా కొద్దీ రేటు కూడా మారుతుంది. మార్కెట్ రేట్లో కొంచెం అటు ఇటు తేడాలు ఉండొచ్చు, కానీ ప్రొసీజర్ మాత్రం ఇదే. ఆ రేట్లు మీరు వేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రొసీజర్ మీరు ఇదే. ఈ క్యాలిక్యులేట్ చేయడంలో నేను ఇట్లాంటి వేస్టేజ్ను యాడ్ చేయలేదు. వేస్టేజ్ మాత్రం ఏమీ యాడ్ చేయలేదు. వేస్టేజ్ మీరు 10% యాడ్ చేసుకోండి. ఇది కాస్ట్ వచ్చి నాకు 200 రూపీస్ పడింది. వెనీర్ ప్యానలింగ్ చేస్తే 200 రూపీస్ ఎస్ఎఫ్టీ పడింది. దానికి పాలిష్, ట్రాన్స్పోర్టేషన్ కలిపి 50 రూపాయలు పెట్టుకున్నాను. ఎస్ఎఫ్టీకి పాలిష్, ట్రాన్స్పోర్టేషన్ కలిపి 50 రూపాయలు పెట్టుకున్నాను. అయితే ఆ రెండు కలిపి 250 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ నాకు వచ్చింది. సో మీకు మార్కెట్ రేట్లు ఏమైనా తేడా ఉన్నట్లయితే ఇంకా కొద్దిగా అటు ఇటు రావచ్చు, కానీ క్యాలిక్యులేటింగ్ ప్రొసీజర్ మాత్రం ఇదే. ఇంకా మీరు ఎవరికైనా చేయాలనుకుంటే మీ 15% యాడ్ చేసి ప్రాఫిట్ యాడ్ చేసి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ చేస్తే అంత నాకు ఎంకరేజ్మెంట్గా, దాన్ని గుర్తించినట్టుగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ లైక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్. అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. మీకు ఈరోజు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, వెనీర్ ప్యానలింగ్. వెనీర్ అని వస్తుంది టీకుడ్ ఫినిష్లో, 4mm థిక్ వస్తుంది. అది వాల్ ప్యానలింగ్కి యూజ్ చేస్తారు. దాన్ని పాలిష్ చేసినట్లయితే సేమ్ టీకుడ్ పాలిష్ ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వెనీర్ ప్యానలింగ్ వాల్ క్లాడింగ్ లాగా చేసినట్లయితే, వాల్కు చేసినట్లయితే ఎంత కాస్ట్ పడుతుంది
అనే దాని గురించి నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, వాల్కు ముందర వినీర్ ప్లానింగ్ చేస్తానికి ఒక 10x10 వాల్ ఉందంటే ఇలా 10 ఫీట్లకు 2 ఫీట్ సెంటర్ టు సెంటర్ వుడెన్ ఫ్రేమ్ వర్క్ చేయాలి. అంటే ఇటు 6 పీసులు, ఇటు 6 పీసులు వుడ్ సాల్వుడ్ కొట్టాలి. వాల్కు సాల్వుడ్ కొట్టి ఇలా ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలి. ఈ ఫ్రేమ్ వర్క్ సైజ్ వచ్చి 1 inches by 1 inches సైజ్ తీసుకుందాము ప్రస్తుతం. ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 1 inch by 1 inch సైజ్ తీసుకుందాము. అయితే ఈ ఫ్రేమ్ వర్క్ తయారు సాల్వుడ్ ఫ్రేమ్ వర్క్ మీద మనకు ఏమవుతుందంటే 6 mm ప్లై ఓవర్లే వస్తుంది. 6 mm ప్లై కొడతారు దీని మీద ఫస్ట్ 6 mm ప్లై కొడతారు. 6 mm ప్లై కొట్టినాక దాని మీద ఈ వినీర్ అనేది 8x4 షీట్లలో దొరుకుతుంది. ఆ వినీర్ అతకబెడతారు. దీన్ని పేస్ట్ చేస్తారు. నెయిల్స్ కానీ పేస్ట్ కానీ చేస్తారు దీన్ని వినీర్ను. ఆ తర్వాత పాలిష్ చేస్తారు. సో దీనికి అయ్యే ఖర్చు ఎంత అంటే, ఫ్రేమ్ వర్క్ వచ్చి 1 inch by 1 inch థిక్ వుడ్ సాల్వుడ్ తీసుకున్నాము, తక్కువ ధర ఉంటుంది కాబట్టి. సో టోటల్ ఎంత వుడ్ ఫ్రేమ్ వర్క్ ఎంత అంటే 6 నెంబర్స్ ఇట్లా పొట్టికది ఒక్కొక్కటి 10 feet ఉంటుంది కాబట్టి 120 రన్నింగ్ ఫీట్ వుడ్ వర్క్. అయితే సాల్వుడ్ 1 inch by 1 inch థిక్నెస్ అయితే వుడ్ క్వాంటిటీ ఎంత అంటే 120 రన్నింగ్ ఫీట్ టోటల్ లెంత్ ఇంటూ 1 inch సైజ్ డివైడ్ బై 12 inches చేస్తే అది ఫీట్లలో వస్తుంది. సో దిస్ మల్టిప్లికేషన్ చేస్తే 0.83 CFT వుడ్ మనకు కావాలి. సో సాల్వుడ్ రేట్ వచ్చి ఇప్పుడు 1500 అనుకుందాం. సో మనకు వచ్చే కాస్ట్ అంతా 1245 రూపాయలు ఈ ఫ్రేమ్ వర్క్ వచ్చింది. దాని మీద ఇప్పుడు ఏం చేయాలంటే ఓవర్లే 6 mm ప్లైని కొట్టాలి. 6 mm ప్లై 8x4 షీట్లలో వస్తుంది. అది పర్ SFT లెక్కన అంటే 60 రూపీస్ పర్ SFT ఉంటుంది. సో మొత్తం మనకి ఏరియా ఎంత 10x10 వాల్ కాబట్టి 100 feet ఇంటూ 60 అంటే 6000 రూపీస్ వస్తుంది. తర్వాత దాని మీద సాల్వుడ్ కూడా మన 6 mm ప్లై కూడా కొట్టిన తర్వాత దాని మీద ఓవర్లే 4 mm థిక్ వినీర్ వేస్తారు. 4 mm థిక్ వినీర్ కూడా 8x4 షీట్లలో ఉంటుంది. అది స్క్వేర్ ఫీట్ వచ్చి 90 రూపీస్ స్క్వేర్ ఫీట్ దొరుకుతుంది. 10 into 10 is equal to 100 running feet into 90 is equal to 9000. లేబర్ ఒక లంసం 100 feetకు 30 రూపాయలు అనుకుందాము, 3000 రూపీస్. ఫెవికాలు, నెయిల్స్, స్క్రూస్ అదొక 100 రూపీస్. సో టోటల్ మనం అది కుట్టినట్లయితే 19,745 రూపీస్ పర్ 100 SFT. 19,745 రూపీస్ అండ్ ఫర్ 100 SFT. సో ఫర్ 1 SFT 197.45 రూపీస్ పడుతుంది. అంటే 200 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఈ 200 రూపాయలకి మనం ఏ ప్రాఫిట్ ఏది యాడ్ చేయలేదు. ఓన్లీ మనకు అయ్యే కాస్ట్ వేస్టేజు, ట్రాన్స్పోర్టేషను అవన్నీ ఏవి యాడ్ చేయలేదు. ట్రాన్స్పోర్టేషన్ ఒక యాడ్ చేయాలి. దీనికి ట్రాన్స్పోర్టేషన్ వచ్చి మనకు ఎంత అంటే 100 స్క్వేర్ ఫీట్కి మనకు దీన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఒక 1000 రూపాయలు అనుకున్నాము. అంటే 10 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది. సో 200 మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. పాలిష్ చేస్తానికి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కు 50 రూపాయలు పెట్టుకున్నాము. సో మొత్తం 250 రూపీస్ పర్ SFT పడుతుంది మనకు. సో ఇది అనమాట. మన ఇందులో మనం లాభం అనుకుంటే లాభం 20% లాభం యాడ్ చేస్తే 15 కానీ 25% లాభం యాడ్ చేస్తే మనకు విత్ లాభంతో అమౌంట్ వస్తుంది. అదే మనం సొంతం చేయించుకునేది కాబట్టి యాక్చువల్ ప్రైస్ 250 రూపీస్ పర్ SFT అంటే 2600 పర్ స్క్వేర్ మీటర్ అవుతుంది. ఇది వినీర్ ప్యానలింగ్ కాస్ట్ 60 విధానం.